హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కెనడా వ్లాగ్స్. ఈరోజు కెనడా వ్లాగ్స్‌లో ఐకియా స్టోర్‌ని విజిట్ చేస్తున్నామనమాట. సో, ఐకియా స్టోర్‌లో ఏమేమి ఐటెమ్స్ ఉంటాయి, ఏంటి, ఇక్కడ ఎలా ఉన్నాయి, ప్రైస్ రేంజ్ అని ఒక అనాలిసిస్ కోసం చూడటానికొచ్చాము. సో, ఇక్కడ వచ్చేసి ఫ్లోర్ ఎంట్రన్స్‌లోనే మనకి మెజరింగ్ టేప్ అనేది ఉంటుంది. మన ఇంటికి కావాల్సిన కొలతల్లో మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు ఐటెమ్స్‌ని. ఐకియాలోకి ఎంటర్ కాగానే అక్కడ మనకి ఇక్కడ కార్టూన్స్‌లో ఇలాంటి బ్యాగ్స్ అనేవి పెడతారు. మనం ఏమైనా థింగ్స్ పర్చేస్ చేసేవి ఉంటే ఆ బ్యాగ్స్‌లో ఏసేసుకొని బిల్ కౌంటర్‌లో పే చేసేయొచ్చనమాట. బ్యాగ్ మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. అండ్ మీరు కావాలి అన్నా $5 ఎంతో ఉంటుంది. బ్యాగ్‌కి మనీ ఇచ్చేసి బ్యాగ్ తెచ్చేసుకోవచ్చు. సో, ఇక్కడ కామన్‌గా పెట్స్ అనేవి అలౌ చేసుకుంటారండి. షాపింగ్ చేసేటప్పుడు అలవెన్స్ ఉంటుంది. క్యాట్స్ కానీ, డాగ్స్ కానీ అలా. సో, ఇక్కడ వచ్చేసి మనకి బట్టలకి పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి గదా! అవి ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రైజెస్ ట్యాగ్స్ ఉంటాయి. మీరు చూసి క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చితే. అండ్ ఇక్కడైతే మినిమమ్ నాకు బేసిక్ అనిపించింది. ఈ ఐటెమ్స్ చూపిస్తున్నాను పెట్టొచ్చు అని అనిపించిన కాస్ట్. సో, మొబైల్ స్టాండ్ అంటే ట్యాబ్, మొబైల్ హోల్డర్ వచ్చేసి $3 పడుతుంది. సో, రీజనబుల్ అనిపించింది. అది కూడా చెక్కది అండ్ రీయూజబిలిటీ ఎక్కువ ఉంటుంది. డ్యామేజ్ అవ్వదు కాబట్టి చాలా ఓకే అనిపించింది. సో, ఆ ప్రోడక్ట్‌ని నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి సిస్టమ్‌కి వేసుకునే మౌస్ ప్యాడ్ ఉంటుంది కదా! మొత్తం నీట్‌గా ఫినిషింగ్ వచ్చేసింది. అది $8కి ఉంది అరౌండ్. కానీ అసలు చాలా రోజులు లైఫ్ వచ్చేలా అనిపించింది నాకు ఆ ఐటెమ్ కనుక మనం పర్చేస్ చేసుంటే. సో, క్వాలిటీ పర్పస్ అయితే బాగుంది. అండ్ ఐకియాకి వచ్చే స్పెషల్ థింగ్ ఏంటంటే గ్లాస్ ఐటమ్స్. కిచెన్‌లో గ్లాస్ ఐటమ్స్ కామన్ అబ్రాడ్‌లో కానీ, యూఎస్‌లో కానీ, కెనడాలో కానీ ఎక్కడైనా. సో, ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ అనేది వచ్చేసి వర్త్ అనమాట. మనకి అరౌండ్ $4కే వచ్చేస్తుంది ఈ గ్లాస్ ఐటమ్ అనేది. అండ్ మనం ఏమైనా స్టోర్ చేసుకున్నా ఈజీగా విజిబుల్ అవుతుంది. అందులో ఏముంటాయో తెలుస్తాయి. అండ్ మైక్రో ఓవెన్‌లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని డైరెక్ట్‌గా హీట్ చేసేయచ్చు. సో, ఇలా గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. పగులుతుందేమో అన్న డౌట్ అయితే వద్దండి. ఎందుకంటే చాలా మందంగా ఉంటాయి. సో, అంత ఈజీగా బ్రేక్ అవ్వవు అనమాట. చూసారు కదా ఎంత మందంగా అనిపిస్తున్నాయో. సో, ఈ ఐటమ్స్ ఈజీగా ఒక అర కేజీ అలా పడుతుంది ఇందులో 500 గ్రామ్స్ అలా. సో, ఇలా ఉంటుందనమాట. సో, మోస్ట్లీ ఇక్కడికొస్తే గ్లాస్ ఐటమ్స్ అయితే పక్కా తీసుకుంటారు. అండ్ మనకి విడిగా దాని మూత కావాలన్నా కూడా దొరుకుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఐకియా వాళ్ళకి ఓన్ ఫార్మ్స్ ఉంటాయండి. సో, అంటే లీజ్‌కి తీసుకున్నవి ఉంటాయి కదా! వాళ్ళ ఫార్మ్స్‌లో పండించిన ఆర్గానిక్ జామ్స్ అనమాట ఇవి. సో, ఫుడ్ ఐటమ్స్ కూడా మాక్సిమం ఆర్గానిక్ ఉన్నవి ఇక్కడ మనకి డిస్‌ప్లేలో పెడుతూ ఉంటారు. సో, ఇక్కడ ఒక జామ్‌ది ఉంది చూసారా? స్ప్రెడర్స్ అంటారు వీటిని ఇక్కడ. జామ్ స్ప్రెడర్స్. సో, మోస్ట్‌లీ ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం ఏ ఐటెమ్ ఎలా ఉంటది, మనకి ఇండియాలో కూడా ఐకియాస్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ కంట్రీలో ఐకియా స్టోర్ రూమ్స్ అనేవి కామన్ కదా ఇప్పుడు. ఐకియాకొస్తే మీకు ఏ ఐటెమ్ దొరుకుతుందన్న ఒక ఐడియా కోసం నేను ఇలా చూపిస్తున్నాననమాట. ఇది వచ్చేసి కౌచెస్ కానీ, సోఫాస్ కానీ వాటి మీద వేసుకోవచ్చు. లుక్ వైజ్ అయితే చాలా బాగా ఎంగేజ్ అవుతుంది రూము. అండ్ సాఫ్ట్‌గా ఉంటుంది. అండ్ కామన్‌గా ఐకియాలో మనకెప్పుడు కనిపించేవి ఏంటంటే ఫర్నిచర్‌కి సంబంధించి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వర్త్ అనమాట వాటి క్వాలిటీకి అవి ఇంకా నో డౌట్. అండ్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వచ్చి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. సో, నాకు ఇది అసలు ఆర్టిఫిషియల్ ప్లాంట్ అన్నట్టే అనిపించదు. ఇది చూస్తున్నారు కదా ఎంత ఒరిజినల్‌గా ఉందో. అండ్ లైట్ పడుతున్నప్పుడు షైన్ అవుతుంది లీఫ్. చాలా బాగా అనిపించిందనమాట. ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. డెకరేటివ్ పర్పస్ అయితే చాలా ఉంటాయి. కంట్రోల్ చేసుకోవాలి మనం కానీ కొనేసేయాలనిపిస్తుంటది. సో, ఇలా వచ్చేసి ఫర్నిచర్స్ అన్నీ ఇలా సెటప్ చేసి ఉంచుతారు. అంటే మన ఇంటికి ఎలా సరిపోతుంది, ఏ యాంగిల్‌లో ఉంటే సరిపోతుంది, ఏ మోడల్ కావాలి అనేది ఈజీ ఐడియా కోసము. సో, ఇలా ఉంటదనమాట. ఎప్పుడు కొన్ని వేల మంది వచ్చి వెళ్తూ ఉంటారు కదా! ఇదేంటి ఇంకా ఇలానే ఎప్పుడు చదువుతూ ఉండాలేమో అన్న డౌట్ ఉంటుందేమో, అలా ఏముండదు. ప్రతి థింగ్ ఎక్కడ పెట్టారో అక్కడే ఉంటుంది. ఎందుకంటే వాటికి చిన్న చిన్న వైర్స్‌తో ఒక టైప్ ఆఫ్ ప్లాస్టర్స్‌తో వాటిని స్టిక్ చేసేస్తారనమాట. ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉంటది. మనం తీయాలన్నా అది రాదు. చాలా స్ట్రాంగ్‌గా దానికి అతుక్కుపోయి ఉంటాయన్నమాట. సో, అందుకని ఇవి ఇంత నీట్‌గా ఎక్కడున్నాయి అలానే ఉన్నాయి. లేకపోతే వచ్చే జనాలకి అటు ఇటు రోడ్స్ సర్దుకోవటమే అయిపోతది ఇంత పెద్ద ఐకియాలో. సో, ఇలా అన్నీ మనకి కావాల్సిన అన్నీ ఉంటాయి. వాటి ప్రైజెస్ కూడా అక్కడ ట్యాగ్స్ ఇస్తారు. దాన్ని బట్టి మనము చూజ్ చేసుకోవచ్చనమాట. వీడియోలోని చాలా ఉంది కాబట్టి మీరు చూస్తూ ఉండండి. నాకేదైనా యూనిక్ ప్రోడక్ట్స్ కనిపించినప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను.
ఇది కూడా $3 అరౌండ్ పడుతుంది. ల్యాప్‌టాప్ కింద వేసుకునేది ఉంటుంది కదా! మౌస్ ప్యాడ్ అది. అండ్ ఇది ఫైల్ ర్యాక్ అనమాట. చాలా నీట్‌గా ఉంది. ఫైల్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. పేపర్ ర్యాక్ అంటారు కదా! చెప్పాను కదా! ప్రతిదీ ఎలా అతికిచ్చేస్తారనేది. పేపర్స్ చూడండి అసలు కొంచెం కూడా కదలటానికి ఉండదనమాట. అండ్ ఇవన్నీ మనకి ఫైల్ ఆర్గనైజర్స్, టేబుల్ ఆర్గనైజర్స్ ఇలా అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లాట్ ఆఫ్ సోఫాస్ ఉంటాయి. మోస్ట్‌లీ ఫ్యాబ్రిక్ ఐటమే కనిపించింది నాకు. కౌచెస్ అంటారు కదా! అవి. అండ్ టీవీ యూనిట్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక స్పెషల్ ల్యాంప్ ఉంది. ఇదొచ్చేసి అవసరం ఉన్నప్పుడు మనం ఇలా పెట్టుకోవచ్చు. లేదు అంటే గోడకి అలా జరిపేయొచ్చు. జస్ట్ చేత్తో అలా పుష్ చేయంగానే ఒక వైపుకి వెళ్ళిపోతది. చాలా బా అనిపించింది ఆ హోల్డర్. అండ్ ఈ కౌచ్ వచ్చేసి ఎంత అట్రాక్షన్‌గా ఉందో అండ్ చాలా స్పేస్ సేవ్ చేస్తుంది. మంచి కార్నర్‌లో మంచి లుక్ ఉంటుంది. సో, నాకు బాగా ఎలివేట్ అయిందనమాట ఇది. అండ్ కలర్ కూడా మంచి బ్రైట్‌గా ఉంది. డీసెంట్‌గా. సో, ఇక్కడ ప్రతి దానికి అలా ట్యాగ్స్ ఉంటాయి. ఫోటో ఫ్రేమ్స్‌తో సహా. సో, ఇక్కడ మనకి అన్నీ డిస్‌ప్లే చేశారు చూడండి. అండ్ ఏ షోరూమ్‌కెళ్ళి నాకు ఇలాంటి చైర్స్ చూస్తే అసలు అక్కడ ఉండిపోతాను. నాకు బాగా ఇష్టం అనమాట. ఎప్పటికైనా ఇంట్లో ఇలాంటి చైర్ ఒకటి వేసుకోవాలని. బుక్స్ కానీ, ఏమైనా వర్క్ చేసుకునేటప్పుడు కానీ చాలా మంచి కంఫర్ట్ ఉంటది ఈ చైర్. రాయల్టీ లుక్ కూడా. అండ్ సమ్‌హౌ కంఫర్ట్ ఉంటది. సేమ్ చిన్న పిల్లలకి కూడా సేమ్ అలాంటి చైర్ సైజులో ఉంది. చిన్న సైజులో. సో, బా అనిపించిందనమాట. అండ్ ఇదంతా వచ్చేసి కిచెన్ సెటప్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎవ్రీథింగ్ అనేది ఆర్గనైజ్డ్‌గా అక్కడ పెడతారు. వాటి నంబర్స్ కూడా ఉంటాయి. నోట్ చేసుకొని మనం వెళ్ళి తీసుకోవటమే అనమాట. అండ్ ఐకియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ వచ్చేసి పెయింటింగ్స్ చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. వాల్‌కి లైవ్ అట్రాక్షన్ తీసుకొచ్చి పెడతారనమాట. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ చూస్తున్నారు కదా! మొత్తం ఫుల్ ఆటోమేటిక్. సో, ఇందులో చాలా వరకు గ్లాస్ ఐటెమ్సే ఉంటాయి. మోస్ట్‌లీ అందరూ గ్లాస్ ఐటమే ప్రిఫర్ చేస్తారు. ఫ్రిడ్జ్‌లో గ్లాస్ ఐటెమ్ పెట్టడం వల్ల ఏంటంటే, మనకి ఈజీగా ఎక్కడెక్కడ ఏం పెట్టామనేది ఈజీగా తెలుస్తుంది. అండ్ ఇవి చూసారా ఆర్టిఫిషియల్ రియల్‌గా ఉన్నట్టే ఉన్నాయి. లైట్ వెయిట్. చిన్న అమ్మాయి కూడా వచ్చి అట్రాక్ట్ అయిందనమాట వాటికి. అది కూడా వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ ఇంకా ఇలా ఐటెమ్స్ చాలా పెట్టారు. ఇలా పెట్టుకోవచ్చు అన్న ఐడియా కోసము. అండ్ చాలా స్పేషియస్ అనిపించింది. అండ్ కొన్ని ప్లాస్టిక్ ఐటెమ్స్, గ్లాస్ ఐటెమ్సే మోస్ట్‌లీ కనిపిస్తాయి మనకి. ఇది కూడా ఆర్టిఫిషియలే. ఎంత రియలిస్టిక్‌గా ఉందో. మేబీ థర్మాకోల్‌తో చేసినవో ఇవేంటో తెలియదు. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో, వెజిటబుల్ బాస్కెట్స్ అనమాట ఇవి. వెజిటబుల్స్ అనేవి స్టోర్ చేసేసుకోవచ్చు. అలాంటి జిప్ లాక్ కవర్స్‌లో పెట్టేసి. అండ్ ఇక్కడ డివైడ్ చేసుకోవడానికి ఒక యూనిట్ ఇచ్చారు. అదొచ్చేసి వుడ్ అనమాట. సో, మోస్ట్‌లీ ఇక్కడ ఏంటంటే వుడ్‌తోనే ఉంటుంది. అండ్ ఇలా ఎగ్స్ పెట్టేది ఇలా చాలా ఉన్నాయన్నమాట. కిందకొస్తే స్టోరేజ్ అనమాట. ఇదేంటంటే మనకి డీప్ ఫ్రీజర్ ఉంటుంది కదా! మన ఫ్రిడ్జ్‌లో అలా అనమాట. ఫ్రోజన్ ఐటెమ్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వాటర్, ఐస్ క్యూబ్స్ ఇలాంటి ఇన్‌బిల్ట్ వచ్చేస్తున్నాయి. పెద్ద ట్రే తీసి పెట్టాల్సిన అవసరం ఉండదు. అండ్ ఎమ్మటే ఆటోమేటిక్ కాబట్టి త్వరగా అయిపోతుంది. అండ్ ఇలా కాఫీ మేకర్ అండ్ సింక్ ఇలా కిచెన్స్ ప్రతి సెటప్ అనేది ఇక్కడ అరేంజ్ చేశారు. అండ్ ఈ టేబుల్ చూసారా ఇప్పుడు లేటెస్ట్‌గా ఇలా యూజ్ చేస్తున్నారనమాట. అవసరం ఉన్నప్పుడు ఇలా పెద్దగా అనుకోని అవసరం లేదనుకున్నప్పుడు ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. స్పేస్ సేవింగ్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఇలా పెన్సిల్స్ పేపర్స్ ఉంటాయి. మనకి ఇందాక నేను చూయించాను కదా! మెజరింగ్ టేప్ దగ్గర. సో, అలా నోట్ చేసేసుకోవచ్చు. మనకి కావాల్సింది అనుకున్న నెంబర్‌ని నోట్ చేసుకొని పర్చేస్ చేయొచ్చనమాట. మోస్ట్‌లీ ఇక్కడ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ స్టవ్స్ ఉంటాయి మనకి. ఇండక్షన్, ఫాయిల్ అండ్ ఇది ఏంటంటే మనకి ఇండియన్ లాగే ఫైర్ అనేది వస్తూ ఉంటుంది. గ్యాస్ స్టవ్స్, బర్నర్ అంటుంది కదా! అది. సో, ఇది గ్రిల్లర్. ఇందులో మనం బేక్ చేసుకునే ఐటమ్స్ కానీ, ఫ్రై చేసేవి అలా కింద పెట్టొచ్చు. ఆయిల్ వేసేసి గ్రిల్ చేస్తారు. అంటే నిప్పుల మీద బేసిక్‌గా మనము కోడిని కాలుస్తూ ఉంటాం కదా! అలా అనమాట. సో, అది గ్రిల్లర్ అంటారు. దీని సెటప్ వచ్చేసి ఓవరాల్‌గా ఇలా ఉంది. అండ్ దీంతో పాటు పైన ఏంటంటే ఇది సెపరేట్.
చిమ్నీ అనమాట. సో, ఇది లైఫ్ డ్యూరబిలిటీ చాలా మంచిగా అనిపించింది. దీని ఫీచర్స్ చూస్తున్నప్పుడు. మనం ఆయిల్ ఊరికే చేంజ్ చేస్తూ ఉండాలి. ఆయిల్ ఫిల్టర్ అనేది అందులో. సో, దీనికి అంతగా అనిపించలేదనమాట. సో, ఇక్కడ లైట్ ఫెసిలిటీ కూడా చాలా బ్రైట్‌గా అనిపించింది నాకు. సో, దీని కాస్ట్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ ఓవరాల్ లుక్ ఇది. సో, గ్యాస్ బర్నర్ అనమాట. బర్నర్స్ మన ఇండియాలో ఎలా ఉంటాయో అలా కుక్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్‌గా వచ్చేసి బార్బిక్యూ అంటారు. అంటే నిప్పులతో చేస్తారు గదా! అది బయట పెట్టేసుకొని చేస్తూ ఉంటారు. అండ్ ఈ సెటప్ వచ్చేసి కంప్లీట్‌లీ వుడ్ అనమాట. చాలా బావుంది. సాఫ్ట్ వుడ్ అనుకుంటాను ఇది. అండ్ ఇలా చైర్స్ ఎవ్రీథింగ్ వుడ్‌తో చేసినవే సెటప్ అలాది పెట్టేశారు. అండ్ చిన్న పిల్లలు డ్రా చేసుకోవడానికి బోర్డ్, ఏదైనా ప్రాజెక్ట్స్‌కి అలా చిన్న టేబుల్ ఉంది. భలే అనిపించింది క్యూట్‌గా. సో, ఓవరాల్‌గా ఇలా అన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడొచ్చేసి క్రాకరీ యూనిట్ అనొచ్చు. అండ్ బుక్ షెల్ఫ్స్ అనొచ్చు కదా! ఆ యూనిట్ మొత్తం ఉంది. ఇక్కడ ఇంకో కౌచ్ ఉంది. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట. క్లాత్‌తో చేస్తారు కదా! అది. అండ్ ఇక్కడ దీన్ని చూడంగానే మా బ్రదర్ బాలు గుర్తొచ్చాడు. వాడు తక్కువ టైంలోనే మంచి ట్యూన్స్ నేర్చుకున్నాడు గిటార్ మీద. సో, ఇదొచ్చేసి ఏంటంటే గిటార్ కాదు. ఓన్లీ ఆ స్టాండ్ అనమాట. అదే చూస్తున్నాను. ఎంత కాస్ట్ ఉంటుంది అన్నట్టుగా. సో, ఇక్కడ ఇంకా ఇలా ప్లాంటర్స్ అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ సెటప్ అనేది ఉంది. సో, చైర్స్ కానీ ఏ టేబుల్‌కి ఎలా తీసుకోవాలి అలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకి డిస్‌ప్లే చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ మొత్తం అంతా వచ్చి సోఫా సెక్షన్ ఉంది. కౌచెస్, సోఫాస్. ఇవి మనము ఎంత సైజ్ కావాలి, ఏంటి అనేది మనకి ఎప్పుడైనా డౌట్ వచ్చినా మెజరింగ్ టేప్స్ కూడా పక్కనే ఉంటాయి. చూపిస్తాను నేను. సో, దాంతో మనం ఎంత సైజ్ ఉంటుంది, మన రూమ్‌కి ఫిట్ అవుతుందా లేదా అనేది క్లారిటీగా తీసుకోవచ్చు. అండ్ మనకిష్టం వచ్చిన కలర్‌గా ఎన్ని సీటర్స్ కావాలనేది కూడా ఇందులో డిజైన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇదే మెజరింగ్ టేప్ అనమాట. ఇది మెజరింగ్ టేప్. సో, ఇక్కడొచ్చి మనం డిజైన్ చేసుకోవచ్చు ఈ బోర్డ్‌లో. అండ్ పెన్సిల్స్ మీకు చెప్పాను కదా! సేమ్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఐకియా వస్తే ప్లస్ పాయింట్ ఏంటంటే గ్లాస్ ఐటెమ్ చాలా తక్కువ ఉంటుందని చెప్పాను కదా! గ్లాస్ వాటర్ బాటిల్స్ అండి చాలా బావుంటాయి. అరౌండ్ ఇది మన ఇండియాలో కూడా రూ. 200 పడుతుంది. కానీ వర్త్ అనమాట. మనం ప్లాస్టిక్ వాటిలో తాగితే ఏంటంటే మెల్ట్ అవుతూ ఉంటుంది. హెల్త్‌కి కూడా మంచిది కాదు. సో, నాకది ఇక్కడ గ్లాస్ ఐటెమ్ వాటర్ బాటిల్ అంటే హెల్త్‌కి కూడా మంచిది. ఎక్కువగా మనం ఫ్యాబ్రిక్ సోఫాస్ చూసుంటాం కదా! కానీ ఇది వెల్వెట్ సోఫా అనమాట. వెల్వెట్ క్లాత్‌తో చేస్తారు. యాక్చువల్‌గా నాకన్నా మా డ్యాడీకి బాగా అవగాహన ఉంటుంది ఈ క్లాత్ ఐటెమ్స్ మీద. చూడగానే చెప్పేస్తారు. వాటి క్వాలిటీ కానీ, అది ఎన్ని ఎన్ని ఇయర్స్ లైఫ్ ఉంటుంది అనే యాంగిల్‌లో డ్యాడీ అనాలిసిస్ చాలా బావుంటుంది. సో, నాకు తెలిసిన నాలెడ్జ్‌తో చెప్తున్నాననమాట ఇప్పుడు. అండ్ అక్కడ చదువు ఉంటుంది కదా! వాటిని చదివి చెప్తున్నాను. ఇది చూడండి బెడ్ కమ్ సోఫా. సో, ఇదొచ్చేసి $849 ఉంది. అండ్ పక్కన రెడ్ కలర్ కౌచ్ చూపిస్తున్నాను కదా! అది 1899 ఉంది. చూడండి ఎంత లాట్ ఆఫ్ డిఫరెన్సో. ఆబ్వియస్‌గా ఇది కొంచెం పెద్దది ఎల్ సీటర్ కాబట్టి ఉంటుందనుకోండి. కానీ ఇది చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ ఇక్కడొచ్చేసి టీ టేబుల్స్ ఉంటాయి. ఈ క్వాలిటీ చాలా బావుంటుందండి. ఇప్పుడు మేముండే ఇంట్లో కూడా సేమ్ టేబుల్ మేము పర్చేస్ చేసాము ఐకియాలోనే. వాటర్ అనేది అస్సలు అబ్జర్వ్ చేయదు. అండ్ మెయింటెనెన్స్, క్లీనింగ్ కూడా చాలా నీట్‌గా అయిపోతుంది. సో, నాకు బా అనిపించింది. ఈ టైప్ ఆఫ్ వుడ్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి కాఫీ మగ్స్ చాలా ఫేమస్. చాలా రీజనబుల్ తక్కువ కాస్ట్‌లోనే వచ్చేస్తుంది. అండ్ లైట్ వెయిట్ ఉంటాయి. మోస్ట్‌లీ చూస్ చేసుకోవాలి మనం అంతే. సో, ఇలా ఉంది. సో, ఇవి కూడా మేము తీసుకున్నాం. కాకపోతే వేరే కలర్. నేను వేరే వీడియోలో ఏమేమి తీసుకున్నాం అనేది కూడా నేను చూపిస్తాను మీకు. సో, చూసారు కదా! ఎక్కడైనా బ్యాగ్స్ ఉంటాయి. అవసరం అనిపించినప్పుడు తెచ్చేసుకోవచ్చు. మోస్ట్‌లీ నాకు ఐకియాలో వుడ్ ఐటెమ్సే కనిపిస్తున్నాయండి. వుడ్, గ్లాస్ ఐటెమ్సే ఎక్కువున్నాయి. క్వాలిటీ అయితే అసలు చాలా బా అనిపించింది. అండ్ ఇవి స్టూల్ 2 వచ్చేసి $129 అనమాట. సో, రీజనబుల్ అనిపించింది. స్ట్రాంగ్ ఉంది మళ్ళీ వుడ్ కూడా. అంత త్వరగా డ్యామేజ్ అయ్యేదానిలాగా ఏమీ లేదు. కలర్ కూడా చాలా ఎలివేట్ అవుతుంది. షైనింగ్ ఉంది. సో, ఇలా ఇటొస్తే అన్ని స్టూల్స్, టేబుల్స్, టీ టేబుల్స్, చిన్న చిన్న టేబుల్స్ అనేవి ఇక్కడ డిస్‌ప్లే చేశారు. ఒక లుక్ ఏసేయండి.
అండ్ ఇక్కడ ఒకటి బాగుంది. మన టీ టేబుల్స్ మీద కానీ, టీవీ యుటిలిటీస్ మీద కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంది ఇది. ఇది కూడా రీజనబుల్ అనిపించింది. ఇది లైక్ బ్రాస్ ఐటెంలా ఉంది. $19 అంటే $20 వేసుకోండి. $20లోనే వచ్చేసింది. అండ్ టీ టేబుల్ అదొక మోడల్ అనమాట. భలే హ్యాంగ్ చేశారు వాటిని. ఇలా చాలా ఉన్నాయి, చూస్తూ ఉండండి. అండ్ ఈ కౌచ్ కూడా ఏంటంటే ఫ్యాబ్రిక్‌ది. అండ్ ఇది చాలా బాగా అనిపించింది నాకు. $899లో వస్తుంది. $899లో. సో ఫ్యాబ్రిక్ బాగుంది. అండ్ అంతగా డస్ట్ కూడా అబ్జర్వ్ చేస్తది అనిపించలేదు నాకు. చూడటానికి కూడా కొంచెం మంచిగా ఉంది, కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి సౌండ్ సిస్టమ్‌ని మనము టెస్ట్ చేసుకోవడానికి ఒకటి ఇచ్చారు. సో వాల్యూమ్ బటన్స్ అనేది మనం ఎలా వర్క్ అవుతుంది, సౌండ్ సిస్టమ్ ఎలా ఉంది అని కొనే ముందు ఒకసారి టెస్ట్ చేయొచ్చు ఇక్కడ. సో దానికి సంబంధించిన డిస్ప్లే అనమాట ఇది. ఇంకా ఇటు వచ్చేసి అంతా లైటింగ్ సెక్షన్ చాలా బాగున్నాయి లైట్స్ అయితే. చూసారు కదా, వుడ్‌తో స్టాండ్ అది మధ్యలో మనకి ఐరన్ వాడలేదు రాడ్‌కి. సో ఇలా అన్నీ ఇంకా ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉన్నాయి. బల్బ్స్ కానీ, స్విచెస్ కానీ, అలా సౌండ్ సిస్టమ్‌కి సంబంధించిన లైట్స్, ఆ సౌండ్‌కి తగ్గట్టుగా ఎలివేట్ అయ్యే లైట్స్ కూడా ఇక్కడ చూసాను నేను. సో భలే అనిపించింది. సో ఇది వచ్చేసి ఆర్గనైజర్ అనమాట. మనం నార్మల్గా అలా బాక్స్ లాగా వస్తుంటుంది. దాని మీద స్టిక్కర్ మీద చూపిస్తున్నాను. ఇంకో దగ్గర కూడా ఉంటుంది, ఒక్క నిమిషము. సో ఇక్కడ చూడండి, అక్కడ ఆ బాక్స్ అనేది ఏంటంటే మొత్తం స్ట్రాంగ్ కార్డ్‌బోర్డ్‌తో చేసిందనమాట. ఏమన్నా ఆర్గనైజ్ చేసుకోవడానికి, ఏమైనా వేసుకోవడానికి థింగ్స్ వేసుకోవచ్చు అందులో. అండ్ ఇక్కడ చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను. 79 సెంట్స్ ఉంది. అంటే డాలర్ కన్నా తక్కువ, ₹60 కన్నా తక్కువ కనిపించిన ఐటమ్ అంటే ఇదే నాకు. యాక్చువల్‌గా ఆ మొక్క అనుకున్నాను, కానీ కరెక్ట్‌గా చదివితే దాని మీద మొక్క కాదు. పక్కన ప్లాంటర్ ఉంది కదా, అల్యూమినియం కలర్‌లో. ఆ పెట్టే పాట్ అనేది 79 సెంట్స్ అనమాట. సో ఇక్కడ ఇంకోటి వచ్చేసి ప్రొటెక్టర్స్ అంటారు కదా, మన స్టూల్స్‌కి కానీ, టేబుల్స్‌కి కానీ సౌండ్ రాకుండా అండ్ కింద ఫ్లోర్ డ్యామేజ్ అవ్వకుండా పెట్టుకునే ప్రొటెక్టర్స్ ఇవి. సో అండ్ ఇక్కడ టేబుల్స్, ఇది రీజనబుల్ అనిపించింది. $59కే ఉంది. సో ఇక్కడ వచ్చేసి చూసారా, క్యాన్‌తో చేసింది. చాలా బాగుంది. టీ టేబుల్ స్టోరేజ్ యూటిలిటీగా కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే క్యాన్ కాబట్టి కొంచెం ప్రైస్ హై అనిపించింది. అండ్ మనకి ఎవ్రీ ఫ్లోర్‌కి మనం ఓన్‌గా కస్టమైజ్ చేసుకోవడానికి ఇలాంటి సిస్టమ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ టీవీ యూనిట్‌ని బ్రౌన్ కలర్ ఉన్నదాన్ని మనకి ఇష్టమైన వచ్చిన కలర్‌లో కస్టమైజ్ చేసుకోవచ్చు. వైట్ ఐదర్ బ్లాక్ అలా కూడా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి వార్డ్‌బోర్డ్ అనమాట. ఎవ్రీథింగ్ అనేది చాలా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇందులో. ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు నీట్ కన్నా ఎక్కువ. ఎందుకంటే విడివిడిగా క్లస్టర్స్ ఉన్నాయి ఇందులో. డివైడ్ చేసి పార్టీషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ట్యాగ్స్ చూసారు కదా ఎలా కట్టేశారో, అందుకని ఇంత నీట్‌గా ఉంది. లేకపోతే ఇవన్నీ ఉండవు, ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ $10 పడుతుంది ఇది. అండ్ నాన్ మూవ్ దీని ప్రైస్ వచ్చేసి ఇక్కడ పక్కకు ఉంటుంది, నేను చూపిస్తున్నాను. ఒకవేళ మీరు చూడాలంటే క్యాల్కులేట్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఇలాంటి టేబుల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. పైన గ్లాస్‌తో ఫినిషింగ్ వచ్చింది. చాలా నీట్‌గా ఉంది. అండ్ ఇలా డెస్క్‌లో డ్రాయర్స్ అనేవి ఉంటాయి. సో ఇలా సేమ్ ఇదే దాంట్లో చిన్న సైజ్ కూడా ఉంది. సో ఆబ్వియస్‌గా ఇంత పెద్దది వద్దనుకునే వాళ్ళు ఆ సైజ్‌కి వెళ్ళిపోవచ్చని అలా పెట్టారేమో. సో ఇది కూడా అంతే, గ్లాస్‌తో పైన ప్రతిదింగ్ అలా ఉంది. అండ్ ఇక్కడ చూసారా, భలే హ్యాంగ్ చేశారు పిల్లల కోసము. భలే ఉన్నాయి అసలు టాయ్స్. ఇది వచ్చేసి $10 అలా పడుతుంది. అంటే 600 అలా, అరౌండ్ 600 పడుతుంది ఆ బొమ్మ వచ్చేసి. క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించాయి. లైట్ వెయిట్ ఉన్నాయి. ఆబ్వియస్లీ సాఫ్ట్ టాయ్స్ కదా, సో మంచి లైట్ వెయిట్ ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ రూమ్ అనమాట. పిల్లల కోసం అరేంజ్ చేసి ఉంచారు. సో దీన్ని బట్టి మనకి ఏ కలర్ కావాలి, ఎలాంటి మోడల్లో కావాలనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చని అలా డిజైన్ చేసి ఉంచుతారు రెడీగా. సో ఇక్కడ చిన్నపిల్లలకి అందులో వేస్తారనమాట, బయటికి రాకుండా. సో ఈ ఐటమ్స్ అంతా వచ్చేసి అలానే ఉంటాయి. ఇక్కడ కూడా ఒక డెస్క్ని చూసారా, సెల్ఫ్ డిజైన్ చేసుకుని కస్టమైజేషన్ కోసము. అండ్ ఇక్కడ లాట్ ఆఫ్ టాయ్స్. ఇంకా పేరెంట్స్ వచ్చిన పిల్లలు అయితే మోస్ట్లీ ఫ్లోర్లో కామన్గా స్టిక్ అయిపోతారు. చూస్తున్నారు కదా ఎలా స్టిక్ అయిపోయారో. సో ఇలా ఐటమ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్గా నేను కూడా ఒక టాయ్ తీసుకున్నాను, నాకు ఇక్కడ కనిపించలేదు.
లాస్ట్ వీడియోలో మీకు కనిపిస్తుంది. ఇది యాక్చువల్‌గా చాలా పెద్దగా ఉంది కాబట్టి పార్ట్ వైస్ నేను రిలీజ్ చేస్తున్నాను. ఒక ఐడియా ఉంటుంది కదా మీకు కూడా అని చెప్పేసి. సో, ఇక్కడ నాకు కనిపించలేదు కదా ఆ టాయ్. నాకు కింద మేబీ అది యూనిక్ టాయ్ ఏమో అనుకున్నాను. వీడియో ఎడిట్ చేసేటప్పుడు కనిపించిందనమాట. ఓకే. ఇక్కడ ఉందా అని చెప్పి. సో, అది భలే అనిపించింది. కానీ రీజనబుల్‌గా వచ్చింది టాయ్ మాత్రము. సో, ఇలా ముందుకొచ్చేస్తే ఏంటంటే ఇది ఒక ఫుడ్ కోర్ట్. మనకి ఫుడ్ తినడానికి మీల్స్ కానీ ఏమైనా తినడానికి ఇక్కడ ఫుడ్ కోర్ట్‌కి వచ్చేస్తూ ఉంటారు. సో, నాకు లేట్ అవుతుంది అప్పటికే. సో, నేను అంతగా క్యాప్చర్ చేయలేదు. మేబీ నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా క్యాప్చర్ చేస్తాను. ఇక్కడంతా సిట్అవుట్స్ అయన్నీ ఇచ్చారు రెస్ట్ తీసుకోవటానికి అలా. సో, అలా ఉంటుందనమాట. అంతా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవేవి రియల్ కావు. కానీ ఎంత రియలిస్టిక్‌గా అనిపిస్తుందో. సో, ఫుడ్ కోర్ట్ చూస్తున్నారు కదా అది. అండ్ అక్కడ కూర్చొని తినొచ్చు. మిగతా సిట్టింగ్స్ అనేవి అరేంజ్ చేసి ఉంచారు. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. అండ్ ఇక్కడ అన్నీ మనకు ఏంటంటే ఆర్గానిక్ ఐటమ్స్ అని చెప్పాను కదా! లిక్విడ్స్ కానీ, జ్యూసెస్ కానీ, జామ్స్ కానీ అవన్నీ అక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కింద ఫ్లోర్‌కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడంతా ఏంటంటే కిచెన్ ఐటమ్స్. నెక్స్ట్ వీడియోలో మెయిన్ అదే చూపించబోతున్నాను. కిచెన్ ఐటమ్స్ మనకి ఇక్కడ ఏం దొరుకుతాయి, అబ్రాడ్‌లో ఏం దొరుకుతాయి అన్న క్లారిటీ కోసము. మాక్సిమం అన్ని కిచెన్ ఐటమ్స్ కవర్ చేశాను. కొన్ని కొన్ని మిస్ అయ్యి ఉంటాయి. యాక్చువల్‌గా ఒక ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు ఏమేమి ఐటమ్స్ కావాలో అన్నీ ఈ ఫ్లోర్‌లో ఉంటాయి. ప్రతి థింగ్ చిన్న గ్లాసెస్ దగ్గర నుంచి కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుందనమాట. అండ్ ఇక్కడ స్టార్టింగే మనకి గ్లాసెస్ కనిపిస్తాయి కదా! ఎప్పుడు ఐకియాకి వచ్చినా అది కామన్. సో, ఈ గ్లాసెస్ అనేవి గ్లాస్ ఐటమ్ అనమాట. ఈ గ్లాసెస్ జస్ట్ అరౌండ్ ఇది $2 అలా పడుతుంది. ఈ గ్లాసెస్ వచ్చేసి. బ్రేక్ అవుతుందన్న డౌట్ అయితే ఉండదు. సో, నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. ఆల్ కిచెన్ ఐటమ్స్ ఉంటాయి. నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.